కేంద్రంలోనే అనుకున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఎంపీలకు ఇంత ఇంత ఇజ్జత్ ఇవ్వకుండా పోతుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఏం చేసిండు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఆయన గొప్ప నాయకుడా అంటే ఈ ప్రజలందరికీ తెలుసు గొప్ప నాయకుడా ఉత్త నాయకుడు అనేది. అట్లాంటిది నాయకుడికి రాహుల్ గాంధీ పర్మిషన్ ఇవ్వలే, నువ్వు ఎక్కడ పోయి ప్రచారం చేయొద్దంటే, లేదు నేను ప్రచారం చేస్తాను, నన్ను కూర్చి దింపేటట్టే ఉన్నావు, ఇగో 1000 కోట్లు తీసుకొని నన్ను ప్రచారానికి పంపని ఆయన అట్లా వెళ్ళిండు కదా. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కీలకమైన బొడా బీజేపీ కేంద్ర మంత్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు? అయితే వాళ్ళని కూడా పక్క రాష్ట్రాలకు పంపాలి కదా ప్రచారానికి. మీరు ఎడుపోకండి, మీతోటి ఏది కాదు, మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పిండట. ఎవరు? నరేంద్ర మోడీ, అమిత్ షా. మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకండి, మీరు ఇంకా ఏసీలు సరిగ్గా పనిచేయకుంటే కొత్త ఏసీలు పెట్టుకుని ఆడనే వండుకోండి, కానీ మీరు గడప దాటే ఎవరు బయటికి రావద్దు అని చెప్పగానే సరే సార్ జై హింద్ అని చెప్పి మనలో పడుకున్నారు. ఇక మళ్ళీ ఇది వినండి, భలే ఉంటుంది. బెంగాల్ స్టార్ క్యాంపెయినర్లలో మనోళ్ళు లేరు, ఎందుకుంటారు? ఆణిముత్యాలే, తెలంగాణ ఆణిముత్యాలు, తెలంగాణ జాతి రత్నాలు. ఇంత గొప్ప వాళ్ళని తీసుకోవేళ ప్రచారం చేపిస్తారా? వీళ్ళ స్థాయి ఎక్కడ, నరేంద్ర మోడీ స్థాయి ఎక్కడ? వీళ్ళ తెలంగాణ వాళ్ళు మనల్ని ఇక్కడ చూస్తారు, నరేంద్ర మోడీని ఈడ చూస్తారు. అంత విలువైన వాళ్ళు ఒకటేసారి ఆ యొక్క కేరళ ఎన్నికల్లో కానీ, తమిళనాడులో కానీ, ఒడిస్సాలో కానీ పోయి మాకు ఓటేనంటే గప్ప గుత్తరు బీజేపీకి. అట్లుండద్దు, వీళ్ళు వస్తే అసలు మజా లేకుండా పోతుంది. మనకు టైట్గా రావాలి పొజిషన్, మనం దాంట్లో నుంచి బయటికి రావాలి భీకరంగా, మనం దిగుదాం, వాళ్ళని ఉండమని చెప్తే మనోళ్ళు ఉండిపోయారట. 40 మందితో కూడిన ప్రచారకర్తల జాబితాను ప్రకటించిన బీజేపీ అధిష్టానం. 40 మందిని స్టార్ క్యాంపెయినర్గా ప్రకటిస్తే అందులో మనలో పేరు లేదు. ఏదైనా 10th ఎగ్జామ్ పాస్ అయిపోగానే పేరు రావడానికి పేరు ఉండాలి, వర్త్ ఉండాలి, మినిమం ఫేస్ వాల్యూ అనేది ఒకటి ఉండాలి. మనం ఫామ్ హౌస్లో ఉండు తప్ప మనం బయట ప్రజలు ఎక్కడైనా ఉన్నామా? ఉంటే మళ్ళీ ఉక్కబోస్తుంది. ఏసీలోనే ఉండాలి, బయటికి రావద్దు. అందులో మన వాళ్ళు పేరు లేదు అంటే మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఇంత గొప్ప నాయకులు ఉన్నారు కాబట్టి మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అంత కొంత రేవంత్ రెడ్డి నయం అనుకోవాలి ఈ విషయంలో. ఆయనైనా గత కొన్ని రోజుల నుంచి బాగా క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాడు. మనోళ్ళు మన రాష్ట్రంలో పనికొత్తే పక్క రాష్ట్రంలో కూడా పనికిరారట. ఇక చూడు కథ. అట్లాంటప్పుడు ఎట్లా ఓట్లు వేస్తారా రాబోయే రోజుల్లో? ఓట్లు వేయరు కదా. మీరే చూడండి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి కీలక నేతలకు దక్కని చోటు. అదే అంత బడా కీలక నాయకులైన కూడా మనలోకి ఆ పొజిషన్ దక్కలేదంటే మనం గర్వపడాలి. అట్లాంటి విషయంలో చాలా గర్వపడాలి. వినండి ఇంకోటి ముచ్చట. దక్షిణాది నేతలను పక్కన పెట్టడంపై ఆసక్తిగా చర్చ. స్థానిక నేతల సినీ స్టార్లకి ప్రాధాన్యత ఇచ్చిన కేంద్ర కార్యాలయం. అయితే లెక్కన ఏంటంటే వీళ్ళ పదవులు ఊస్ట్ అవుతున్నాయని అర్థం. వీళ్ళ పదవులు ఊస్ట్ అవుతున్నాయని అర్థం. ఇప్పుడు బండి సంజయ్ పోయిన అనుకోండి, అబా దబా జబా అనుకుని మాట్లాడతారు. అసలే కేరళ కుట్టియం, వాళ్ళు ఏం మాట్లాడితే ఈయనకు అర్థం కాదు. మళ్ళీ ఆడ తమిళనాడులో మళ్ళీ రొంబ నండ్రియో అనుకుంటా మనం మాట్లాడిన అనుకో, వాళ్ళకే సగం తమిళ అర్థం కాక వాళ్ళు చదువుతూ ఉంటారు. ఇంకా మనోడి భాష అర్థం కావాలంటే ఓ కిలికిరి భాషనో లేకుంటే బింబిసార సినిమానో అవన్నీ ఒక 10-20 సార్లు చూసి ఆ భాష నేర్చుకొని ఉంటే తప్ప మన బండి సంజయ్ మాట మనకి అర్థం కాదు. అంత నేర్చుకోవాలి. ఇదో బింబిసార సినిమాలో ఏదో యూపీ ఉత్తరప్రదేశ్లో అనుకుంటా, ఇక కొండల్లో భారీ నిధి ఉంది. ఆ నిధిని బయటికి తీయాలంటే ఆ యొక్క లిపి ఉంటుంది. ఆ లిపిని చదివితే అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆలీబాబా 40 దొంగల సినిమా ఉంటాయి కదా, ఏమంటారు దాంట్లో? హుకుం అంటే ఆ డోర్ క్లోజ్ అవుతుంది కదా. ఆ తీరు కానీ మనోడి భాష ఉంటుంది అన్నట్టు. ఆ భాష నేర్చుకోవాలంటే వొకాబులరీ కూడా ఉండదు, అది ట్రైనింగ్ సపరేట్గా తీసుకోవాలి. మనోడు ధారాళ సబ్జెక్ట్ చెప్పేటోడు కాబట్టి మనోడిని పంపితే మంచిగా ఉండదని ఈయన వదిలేసారు. ఇక యూనియన్ కోల్ మినిస్టర్ ఆయన బడా నాయకుడు. మొన్న రాహుల్ చెడ్డా ఉన్నాడు కదా, ఆయన కన్నా బడా నాయకుడు ఆయన. పార్లమెంట్లోకి పోతే గడగడగడగడలు ఆడించేస్తాడు, పార్లమెంట్ని మొత్తం షేక్ చేసేస్తాడు. ముచ్చెమటలు పడతాయి ఒక్కొక్కరికి. అట్లా మాట్లాడతాడు. ఎవరు? మన కిషన్ రెడ్డి గారు. మొన్న మాట్లాడి చూసారు కదా. ఎవడైనా మన ఇంటి గురించి మనమే గొప్ప చెప్పుకోవాలి. ఒక ఇంట్లో చిన్న క్రాక్ వచ్చినా ఆ ఇంట్లో ఏదైనా వంగినది మనం సరి చేసుకోవాలి. పక్కింటికి పోయి నా ఇల్లే చక్కగా లేదని చెప్తే ఎవరి పరుగు పోతుంది? పోయేది మన పరువే కదా. పక్కోడు ఏం చెప్తాడు? ఆల్రెడీ ఇల్లు కూలిందాక 2 రాళ్ళు ఇస్తాడు, దాని మీద కూలి కూరుకుంటుంది. అట్లాగే పార్లమెంట్లో మనకి ఛాయిస్ ఇస్తే ఏం చేసిండు? అధ్యక్ష కాళేశ్వరం నై काम करता है, उसमें पानी सूख गया है, వచ్చిరాని హిందీలో पानी सूख गया है, मिट्टी तोड़ रहा है, रेवंत खा गया है, हमको 10,000 दे रहा है అనుకుంటూ మాట్లాడిండు. ఖతం.
ఇక ఈయన సొంత రాష్ట్రానికి ద్రోహం చేసేటోడు సొంత బీజేపీ పార్టీకి ఎందుకు ద్రోహం చేయడని ఈయనను కూడా దూరం పెట్టేసారు. సో వి ప్రౌడ్ ఆఫ్ వాళ్ళతోటి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. బండి సంజయ్, తర్వాత కిషన్ రెడ్డి, ఇంకో ముఖ్య నేత పేరు చెప్పలేదే రామచంద్రరావు, గొప్ప కళాకారుడు ఆయన. అసలే ఆయన మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోతే ఇట్లా నడుస్తూ ఉంటే జనాలు ఇసుకేస్తారు ఆయన జనాలు మొత్తం తోసుకుంటూ పోయి టిఫిన్ షాప్ దగ్గర పోయిండు. ఆడికి పోయి చెట్టు బాగుంది ఇంకో గడ్డి చెట్టు ఎవరు అడిగితే ఆడిపోయి ఇట్లాంటి వాళ్ళు మరో ఆదిముత్యాలు భలే ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఎలక్షన్ రాగానే చాలు ప్రజలారా మీకు హిందుతత్వం వద్దా, మేము హిందుతత్వాన్ని కాపాడుతున్నాం, హిందూయిజం ఖతరా మే హే అనుకుంటూ మాట్లాడుతూ హిందువుల పైన అనవసరంగా హిందువులు రెచ్చగొడతా ఉన్నారు. ఈరోజు వాళ్ళొక పూజ తెలియదు, ఈరోజు యొక్క రామాయణం గురించి తెలియదు, వాళ్ళకి భగవద్గీత అంటే ఏందో తెలియదు, శ్లోకాలు అంటే ఏందో తెలియదు, హనుమాన్ చాలీసాని చదవడం వచ్చా. ఎవరైనా నా తోటి మిత్రులు ఎవరైనా ఉంటే ఎవరైనా ప్రశ్నించదలుచుకుంటే సార్ మీరు హిందూయిజం గొప్పగా చెప్తున్నారు కదా, ఒక్కసారి ఇట్లా షెల్ ఇట్లా పెట్టండి, హనుమాన్ చాలీసా చదవండి సార్ ఒక్కసారి ఇట్లా పెట్టండి. చదువు కాదు కదా, అక్కడ వందే మాత్రం చదవనండి. ఫస్ట్ వందే మాత్రం ఎన్ని లైన్లు ఉంటాయి తెలుసా వీళ్ళకి, ఈ బీజేపీ అని చెప్పుకునే వాళ్ళకి. తర్వాత మన జనగణమన చదవనండి నేషనల్ అంతం, అది కూడా రాదు వీళ్ళకి. అందుకనే ఇంత ఇంత గొప్పోళ్ళు ఇంత మంచోళ్ళు వీళ్ళు ప్రచారణకు రావద్దు, వస్తే వేవ్ మారిపోద్దని నరేంద్ర మోహన్ మీద చెప్పిండట. గెట్ అవుట్ అని చెప్తే మనోళ్ళు తడిగుడ్డ నెత్తి మీద వేసుకొని వచ్చి ఫామ్ హౌస్లో రెస్ట్ సీత తీరుతుంది. ఇక